హాయ్ అండి. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ పెరుగు వడలండి ఎలా చేసుకోవాలనేది మంచి స్పైసీతో కూడిన ఆంధ్ర స్పెషల్ వడలండి మీకు చూపిస్తున్నానండి. అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుందండి. ఓకేనా? అయితే ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. అయితే ముందుగా నేను రుబ్బు గట్టిగా ఆడుకున్నానండి. మినపరుబ్బు మనం గట్టిగా మంచిగా ఆడుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఆడుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే పాలిథిన్ కవర్ తీసుకున్నాను. వాటర్ కవర్కి అప్లై చేసుకొని మనం వడల్లా వేసేసుకోవడమేనండి. అది ఈజీగా వడలు రాని వాళ్ళు కూడా మనం ఈజీగా ఇలా అయితే చేసుకోవచ్చండి. జస్ట్ వాటర్ చేయి తడి చేసుకొని మనం ఇలా ఉండలా చేసుకొని కవర్ మీద పెట్టి రౌండ్గా చేసుకోనండి. కొంచెం వడలంటే దలసరిగా వేసేసుకోవాలండి. అప్పుడు మధ్యలో హోల్ పెట్టుకొని మనం ఆయిల్లో వేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా పడిపోతాయండి ఆయిల్లో. అంత ఈజీగా ఏమి రాని వాళ్ళు కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చండి. చూసారా? ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం చేతికి వాటర్ అప్లై చేసుకొని మనం ఉండలా తీసుకోవాలండి. ఇలా దలసరి ఇలా వేసుకొని రౌండ్గా చేసుకొని హోల్ చేసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవడమేనండి. అది ఇప్పుడు మంచిగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. ఆయిల్ తక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే మరుసటి రోజుకు ఉంటే ఆయిల్ మనం మరిగించిన ఆయిల్ వాడకూడదండి. అందువలన నేను వండితో ఒక రోజుతో అయిపోయేటట్లు చేస్తానండి. అందువల్ల కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ మట్టుగా ఒక 4 వేసుకుంటున్నానండి. మిగతా మనకు రుబ్బు ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు వేసుకోవచ్చు, ఏం కాదు. అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వడలు వేసుకుంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే మనం వడలు వేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు బయటికి తీసుకోవాలి. కూలింగ్తో వేయకూడదు, వేస్తే వడలు రావు. అంతే, వేయకూడదంటే మరి ఇంకేం కాదు. అయితే ఇలా వడలు వేసేసుకున్నానండి. అది ఇప్పుడు మరిగించిన ఆయిల్ కదండి, ఆ పాన్లో ఉంటే ఆ వేడికి ఆయిల్ ఇంకిపోతుందని వేరే దాంట్లో నేను వేసేసుకుంటున్నానండి. మన స్టీల్ దాంట్లో వేసుకోవాలండి, ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదు. వడలు అయిపోయిన మనం ఏ వంట చేస్తే ఆ వంట అయిపోయిన వెంటనే వేరే దాంట్లో మనం ఆయిల్ వేసేసుకోవాలండి. ఓకేనా అండి? అయితే నెక్స్ట్ చూద్దాం. మనం వడల ముందు వేసేసుకోవాలండి, ఎందుకంటే చల్లగా అవ్వాలండి. మనం పెరుగులో వేయాలంటే చల్లగా అవ్వాలి. వడలు వేడి మీద వేస్తే అవి ఏంటంటారు, ఇచ్చిపోతాయండి, ముద్దలు అయిపోతాయి. అయితే నెక్స్ట్ నేను హాఫ్ తీసుకున్నానండి పెరుగు, గట్టి పెరుగు ఒక హాఫ్ తీసుకున్నానండి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుని మంచిగా చిలుక్కుందామండి. కొంచెం సాల్ట్, రుచికి సరిపోయినంత సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. చూసుకొని కొంచెం మీకు కావాలంటే కొంచెం వేసేసుకోండి, నాకైతే సరిపోయింది. అయితే ఇప్పుడండి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మనం దంచుకుందామండి. అయితే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం ముక్కలండి. నెక్స్ట్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మనం కచ్చాపచ్చిగా దంచుకుందాం. హాఫ్ స్పూన్ అండి జీలకర్ర. ఎందుకంటే ఇలా మనం దంచుకోవడం వల్ల మనకి ఆ పెరుగు అనేది మజ్జిగకి మంచిగా పడుతుందండి. అప్పుడు స్పైసీ తగులుతుందండి, వడలకు మంచిగా పట్టి బాగుంటాయి. అందువలన ఇలా నేను దంచుకుంటున్నాను. ఓకేనండి, చూసారా? ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి, మరీ మెత్తగా చేయకూడదు. నెక్స్ట్ అండి స్టవ్ ఆన్ చేసుకొని పోపుకి పాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ ఏంటంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ మాత్రం వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా మజ్జిగకి పట్టదండి. పోపు దినుసులు వేసుకుందాం. హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 1.5 స్పూన్ అండి మినపగుళ్ళు వేసుకుందాం. నెక్స్ట్ అండి ఎండుమిర్చి వేసుకుందామండి. సారీ అండి, నేను లాస్ట్లో వేద్దాం దంచుకున్నది.
ఎండుమిర్చి ఒక 2 వేసుకుందామండి. నెక్స్ట్ కరివేపాకు ఒక రెమ్మ అండి, ఫ్రెష్ది కరివేపాకు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేసేసుకొని మొత్తం వేయించుకుందామండి. మొత్తం వేయించుకున్నాక ఇప్పుడు నేను మజ్జిగలో వేసుకుంటున్నాను. చూసారా, ఇలా మంచిగా వేగాలండి. మీకు ఇంగువ కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి, ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మంచిగా గుమ్మగుమ్మలు ఆడేటట్లుగా మంచిగా పోపు వేయించుకోవాలండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం చిలికిన మజ్జిగలో మనం వేసేసుకుందామండి. వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు వడల్లో మనం వేసేసుకుందామండి. వడలు మునిగినంత వరకు మనకి ఆ మజ్జిగ వేసేసుకోవాలండి. మంచిగా ములగాలి, అప్పుడే మనకు నానుతాయండి, అందులో మంచిగా పడతాయి. అయితే ఇవి 2 అవర్స్ పోయాక మనం తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఓకే.